హాయ్ అండి, నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి చికెను ములక్కాయ టమాటా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్నమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం అనమాట. సండే వచ్చిందంటే ఏం కూర తీసుకురావాలంటే చికెనే అంటదండి. మా వారికి ఏమో మటన్ లేకుంటే ఇంకా రొయ్యలను చేపలను ఆయనకి ఇష్టం అనమాట. మా చిన్నమ్మాయి తినదు కాబట్టి ఇంకా ఎందుకులే అన్నట్టు ఎక్కువ చికెన్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారనమాట. అందుకని ఈరోజు చికెన్ తీసుకొచ్చారు. ములక్కాయ వేసి వండమని చెప్పేసి అన్నదనమాట మా అమ్మాయి. అందుకని ఇప్పుడు అయితే చికెను టమాటా ములక్కాయ వండేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా, నేనైతే బాండీ పెట్టేశాను, ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట, ఉల్లిపాయ ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసేసి ఇగోండి ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం గల్లుప్పు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడైతే గల్లుప్పు వేసేస్తున్నానండి. గల్లుప్పు ఎక్కువ నేనైతే గల్లుప్పే వాడతానండి, మీకు చాలా వీడియోల్లో చెప్పాను. అలాగే ఈ గల్లుప్పుని కొంచెం ఎండలో పెట్టేసి మనం గ్రైండింగ్ చేసేసుకుంటే చక్కగా సాల్ట్ లాగా కూడా అయిపోతుందనమాట. ఎక్కువ వాడతాను ఇట్లానే. మామూలు సాల్ట్ ప్యాకెటే కూడా ఒకటి తెచ్చి పెడతానండి ఎమర్జెన్సీ కోసం అనేది. ఈ సాల్ట్ కంటే కూడా ఈ గల్లుప్పు అనేది కర్రీలకి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, గల్లుప్పు కూడా వేసాను. వేస్తే కొంచెం ఉల్లిపాయలు అనేది త్వరగా వేగుతాయి అనమాట. చూసారు కదా, ఈ విధంగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం చికెన్ శుభ్రంగా కడిగేసుకొని అవి వేసేసుకుందామండి. చికెన్ పీసెస్ అనేది మనం కర్రీలో వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి కలుపుకుందామండి. ఈ చికెన్ అనేది చూసారు కదండి, ఆల్రెడీ మనం గల్లుప్పు వేసాం కాబట్టి దాంట్లో నుంచి నీరు వస్తుంది, అలాగే చికెన్లోంచి నీరు వస్తుంది కాబట్టి చికెన్ పీసెస్కి అనేది ఉప్పు కొంచెం మంచిగా పడుతుందండి. మనం తినేటప్పుడు సప్పగా అనిపించదు అనమాట. అందుకే నేను ఎక్కువ కూడా ఇట్లానే వేస్తాను. చూసారు కదండి, ఈ విధంగా మనం ఇట్లా కలిపేసుకొని ఆయిల్లో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని మూత పెట్టుకోకుండా ఇట్లాగే కొంచెం సేపు ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది దంచుకుంటున్నానండి. ఆల్రెడీ ఉంది, కాకుంటే ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది కదా అన్నట్టు కొంచెం దంచి పెట్టుకుంటున్నానండి. ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి నేను కొంచెం గ్రైండింగ్ చేసి పెడతాను, ఉప్పు వేసి గ్రైండింగ్ చేసేసి పెడతాను అనమాట. ఎప్పుడైనా ఇట్లా నాన్ వెజ్ కర్రీల్లో అయితే కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు నేను ఇట్లా పేస్ట్ అనేది అల్లం వెల్లిపాయ అనేది రోట్లోనే దంచుకుంటానండి. టైం లేనప్పుడు మాత్రం ఆల్రెడీ మనం గ్రైండింగ్ చేసి పెట్టిన పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసేస్తాను అనమాట. ఇప్పుడైతే కొంచెం టైం ఉందనమాట, అందుకని చక్కగా మెల్లగా చేసుకుంటున్నాను. మనం అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే కూడా కర్రీలకి అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇది కూడా చూసారు కదా, కొంచెం టైం పడుతుందండి ఇట్లా దంచుకోవటానికి. కర్రీలు అనేది కొంచెం టేస్ట్గా రావాలంటే ఓపికతో ఇలా చేసుకోవాల్సిందేనండి. ఓకేనండి, ఇదైతే మొత్తం అయితే నేను చూపిస్తలేదు, కొంచెం దంచేసేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడైతే చికెన్ చూద్దామండి ఎంతవరకు మగ్గింది అనేది. మూత పెట్టుకోకుండానే మనం కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న ఆ నీసు వాసన అనేది మనకి పోతుందనమాట. మూత అయితే పెట్టకూడదు, లేదు ఒకవేళ మూత పెట్టారంటే ఒక సైడ్గా పెట్టండి మూత అనేది. ఆ పక్క నుంచి ఆ నీసు వాసన అనేది పక్కకి వెళ్ళిపోతుందనమాట. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ అయితే బయటకు వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కొంచెం మగ్గిపోవాలన్నమాట ఈ వచ్చిన వాటర్ అనేది. ఓకేనా. ఇలా కలుపుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్ అట్లా. ఓకేనా. చికెన్లో వచ్చిన వాటర్ అన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఆయిల్ వస్తుంది కదా బయటికి. ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది మనం వేసుకుందామండి. చాలా టైం పట్టిందనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచడానికి అనేది. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్లోనే మిక్స్ అయ్యేలాగా మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇది కూడా మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టాలన్నమాట. ఓకేనా. ఇది కూడా కొంచెం చికెన్తో పాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిందనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎక్కువ కొంచెం అయితే మన చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోండి. దేనికైనా సరే, ఏ కర్రీ వండినా సరే నాన్ వెజ్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కమ్మదనం వస్తుంది అనమాట. ఓకేనా. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తానండి, ఎందుకంటే 2 మినిట్స్ ఎట్లాగో ఫ్రై అయిపోయిందనమాట. అందుకని ఇప్పుడు మూత పెట్టేసేస్తున్నాను. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఓకేనా. చూసారు కదా, ఒక 1 మినిట్ తర్వాత ఇట్లా చూస్తున్నాను. ఆల్రెడీ నేను అయితే ఒకసారి 2 సార్లు కలిపానండి. చక్కగా వేగిపోయింది కదా ఈ విధంగా. ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందామండి. కారము, టమాటా, ఒక టమాటా అనేది పెద్ద సైజు టమాటా అనేది కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను. చూసారు కదా, 2.5 స్పూన్లు అయితే వేసానండి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇది కొంచెం ఘాటు తక్కువే ఉందన్నమాట, అందుకని నేను 2.5 స్పూన్లు వేసాను. కారం వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం కూడా కలిపేసేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా,
ఇప్పుడు ఆల్రెడీ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటానండి, పెద్ద సైజు టమాటా, లేదంటే చిన్న చిన్న 2 టమాటాలు అట్లా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుందామండి దీంట్లోనే. చూసారు కదండి, టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కారం వేసాం కాబట్టి కారం వాసన పోయేలోపు ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట కారంతో పాటు. చూసారు కదా, టమాటాలు కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా, కలిపేసుకుని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. చాలా మంట అయితే చాలా తక్కువలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను. చూసారు కదండి, చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇదిగోండి మీకు కనపడుతుంది కదా, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసేసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ అయితే మీరు వేయండి. ఒక గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ అవి వేయండి. ఎందుకంటే ములక్కాయ ముక్కలు కూడా వేస్తాం కదా, అవి కూడా ఉడకాలి కాబట్టి కొంచెం అయితే వేసుకోండి. ఒక గ్లాస్ వేసి కొంచెం వేస్తున్నాను అనమాట నేను. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి, అందుకనే కొంచెం వేస్తున్నాను వాటర్ అనేది. ఈ విధంగా ఇదిగోండి చూసారు కదండి, ఈ విధంగా వేసేసి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి. సిమ్కి హైకి మధ్యలోనే ఉడికించుకోండి, ఓకేనా. మూత పెట్టేసేసి చాలా కమ్మగా ఉంటుందండి సిమ్కి హైకి మధ్యలో కూడా పెట్టేసేసి. అలాగే గల్లుప్పు వాడతాం మనము, మసాలా కారం వాడాను నేను, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మూత ఓపెన్ చేసి చూస్తున్నాను కదండి. ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఉడికింది. ఇదిగోండి పులుసు ఉంది కదా, ఈ పులుసులోనే ఇప్పుడు మనకి ములక్కాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి అనమాట. సరిపోతుంది అనమాట ఈ పులుసు అనేది. చూసారు కదా, లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే ముందే వేసేసామనుకోండి ములక్కాయ ముక్కలు విడిపోతాయి అనమాట. మనకు అలా ఉంటే బాగుండదు, చూస్తానికి బాగోదు, తినడానికి కూడా మంచిగా అనిపించదు అనమాట. ఇలా ములక్కాయ లాగానే ఉంటేనే మనకు టేస్ట్ అనిపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు ములక్కాయలు వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసానండి. సిమ్కి హైకి మధ్యలో పెట్టేసి నేను ఉడికించుకుంటున్నాను ఇది అనేది, కూర అనేది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిన మీ కలర్ కూడా చేంజ్ మీకు తెలుస్తుంది కదండి. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. మనం చికెన్లో ములక్కాయ వేసాం కాబట్టి, ములక్కాయ టమాటా వేసాం కాబట్టి ఈ మసాలా ఫ్లేవర్ అనేది మనకి డామినేషన్ చేయకూడదండి. మనకి తెలియాలన్నమాట, ములక్కాయ ఫ్లేవరు టమాటా కలిస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, అది మనకు అనేది తెలియాలన్నమాట. చూసారు కదండి, ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదండి, కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో 1 సెకండ్ అట్లా సిమ్లో పెట్టేసేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా అంతేనండి, చక్కగా అయిపోయినట్టు ఈ కర్రీ అనేది. గ్రేవీ కూడా చూసారు కదా చక్కగా వచ్చింది. మనం ఎక్కువ ఏది కొబ్బరి అని గసగసాలని ఇలాంటివి కూడా మనం ఏమి వేయలేదు కదా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు చూసారు కదండి, ఇదిగోండి చికెను ములక్కాయ. మా హస్బెండ్ అయితే చాలా బాగుందని చెప్పారు. అలాగే మా అమ్మాయి కూడా చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అన్నదనమాట. కమ్మగా ఉందని చెప్పేసి అన్నది. నేనైతే ఇంకా టేస్ట్ అయితే చేయలేదండి, ఓకేనా. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.